అయ్యప్ప స్వామి దీక్ష అనేది నల్లబట్టలు వేసుకొని తిరగడం, నడిచే ప్రతి అడుగు భక్తి అని అవతల వారికి చూపించడం కోసం అస్సలు కాదు. ఇది మనసును శుద్ధి చేస్తూ శరీరాన్ని కట్టడి చేసుకుని జీవితాన్ని రీసెట్ చేసుకునే 41 రోజుల గట్టి సాధన. ఈ దీక్షా కాలంలో కోపం, అబద్ధం, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ మనసును బలహీనపరిచే చెత్త కాబట్టి. పరిమిత ఆహారం, సమయానికి లేచే అలవాటు, భక్తితో చేసే పూజలు, ఇవన్నీ శరీరాన్ని లైట్ చేయడమే కాదు, మనసుని రీసెట్ చేస్తుంది. దీక్ష వల్ల వ్యక్తిలో మానసిక బలం పెరుగుతుంది, ఆలోచనలు స్పష్టమవుతాయి. ప్రతిరోజు అతను తన కోరికల మీద గెలుస్తూ తనని తానే తీర్చిదిద్దుకుంటాడు. చివరగా ఇరుముడిని తలపై వేసుకొని శబరిమల ఎక్కడం అది దేవుడిని చూడడానికి వెళ్ళే యాత్ర కాదు, అది మన అసలైన మనసును చూడ్డానికి వెళ్ళే యాత్ర. మన తప్పులను అక్కడే వదిలేసి మనం ఎవరో మళ్ళీ గుర్తు చేసుకునే ఆత్మ ప్రయాణం. అందుకే స్వామియే శరణమయ్యప్ప అనేది ఒక మాట కాదు, అది 41 రోజుల అనుభవం, మార్పు, మనిషి పునర్జన్మ. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూశారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.